హలో అందరికీ మోనికా తోపుల ఛానల్కి వెల్కమ్. అందరికీ ఈరోజు మీకోసం పాలకూర చుక్కకూర వంట వండిపోతున్నాను, వచ్చేసేయండి. అలాగే పాలకూర చుక్కకూర మనం కోసేసి పక్కన పెట్టేసుకొని ఒక కళాయిలో వాటర్ దాంట్లో వేసేసుకొని అలాగే ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని కూడా తరిగి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. 3 పచ్చిమిర్చి తరిగి పక్కన పెట్టేసుకొని ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసేసి ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. అలాగే పోపు దినుసులు కూడా వేసేసుకోవాలి, అవి చిటపట్టును అవ్వనివ్వాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అవి చిటపట్లు ఆడాక ఉల్లిపాయ వేసుకోవాలి, దూరగా వేపుకోవాలి. వేపుకున్నాక ఒక చిటికెడు పసుపు, ఒక స్పూన్ చిటికెడు పసుపు అనేది వేసేసుకోవాలి. అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి పోపులు అయ్యేం మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. మనం ముందుగానే కోసి పెట్టుకున్న ఆకుకూరని 3 టైమ్స్ కడిగేసేసి శుభ్రంగా, అలాగే మనం కూరలోకి ఏ వాటర్ లేకుండా అలా చేస్తూ మనం కూరలో వేసేసుకోవాలి, డాక్లో వేసేసుకోవాలన్నమాట. అలాగే ఆకుకూరని వేసేసినాక వాటర్ కంటెంట్ అనేది వస్తుంది. అలా వాటర్ కంటెంట్ వస్తున్నప్పుడు మనం దగ్గరుండి కలుపుతూ ఉండాలి. అలా అని చెప్పి వదిలేసి వెళ్ళిపోకూడదండి. ఓకే, ఆ కూర మగ్గిపోయినాక తగినంత ఉప్పు తగినంత కారం అనేది మనం వేసుకోవాలన్నమాట. బాగా కలుపుకొని, అబ్బా స్మెల్ మాత్రం అద్దరిపోయింది ఫ్రెండ్స్. ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా వండుకొని తినచ్చు. అయ్యయ్యో, మనకి ఉట్టి కూర అన్నం ఏం సరిపోతాయండి, నంచి కూడా ఏమైనా కావాలి కదా, అందుకనే చిప్స్ వేపుతున్నాను, గొట్టాలు కూడా వేపుతున్నాను. లవ్ సింబల్ ఆర్ట్స్ ఎలా ఉన్నాయండి, నా గుండెకాయ ఎలా లేదు చూస్తున్నారు కదా. మనకి కూరల్లో మనకి చిప్స్ కావాల్సి వస్తుంది కంపల్సరీ. నేనైతే తింటాను, చూడండి ఎంత బాగుందో. అస్సలు నా చేత్తో వండుకొని తింటే స్వర్గం అండి. మీరు కూడా ఇలా వండుకొని తినండి, సూపర్ ఉంటుంది. అలాగే ఏవి పెట్టుకున్న చిప్స్ కూడా లవ్ సింబల్ కూడా తినేసేయండి. అబ్బబ్బబ్బా చాలా బాగుంది, నాకు మాత్రం బాగా నచ్చింది.